VG24 న్యూస్కి స్వాగతం. నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బలపరిచిన 28వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా చింతల రేఖా టార్జన్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు 28వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలోని 28వ వార్డు అభివృద్ధి చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వార్డు ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 28వ వార్డు ప్రచారము పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ప్రతి ఇంటిని కూడా పథకాల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వము మోసపు మాటలు చెప్పి 6 గ్యారెంటీల పేరుతోనే ఎంట్రై 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి మొత్తము దొంగ హామీలతోని గద్దెనెక్కి వాళ్ళ ప్రజలను పట్టించుకోవట్లేదనే ఆలోచనతోని మరి ప్రజలంతా కూడా ఉన్నారు. ఇవాళ ప్రతి ఏ ఇంటికి పోయినా మాకు ఈ పథకాల పట్ల బాకీపడ్డ పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు, మోసపోయినాం. ఇవాళ వాళ్ళ మోసం మాటలకు మోసపోయే ప్రసక్తే లేదు. మేము ఎట్టి కోశానా కూడా మళ్ళా కేసీఆర్ను గెలిపించుకుంటాం. మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ని గెలిపించుకుంటేనే మాకు మనగడ కొనసాగించే పరిస్థితి ఉంటుంది. ఈ మోసం మాటలతో మోసపోయినాం కాబట్టి మళ్ళీ వచ్చే గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంటే. ఇప్పుడు 2 ఏళ్ళు ఏదో తిప్పల పడతాం, ఆ రోజు మోసం పోయి ఓటేసినాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో మేము కారు గుర్తుకే బ్రహ్మాండమైన మేడతో గెలిపించుకొని రేపు మళ్ళీ కేసీఆర్కు పార్టీ బలంగా ఉన్నది, ప్రజల్లో తెలంగాణ వాదమే గట్టిగా ఉన్నది అని నిరూపించడానికి మేమంతా కూడా కార్యముఖులమై సిద్ధంగా ఉన్నామనేది ఓటర్ మహాశయులంతా కూడా ప్రతి ఇంటి నుండి కూడా ఇదే వాయిస్తోని ముందుకొచ్చి మేము తిరిగే క్రమంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ 28వ వార్డు భారీ మెజార్టీతోనే గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మా అభ్యర్థి రేఖా టార్జన్ గారు మరి ముందు వరుసలో ఉన్నాడనడానికి కూడా మా వార్డు ప్రజలంతా కూడా ముక్తకంఠంతోనే చెప్తా ఉన్నారు. అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున నిలవడం, మమ్మల్ని నమ్మి అన్న టికెట్ ఇచ్చినందుకు పెద్దన్నకు ధన్యవాదాలు. ఏం లేదు, ఇక్కడ ఉన్న వార్డు సమస్యలని ఏమన్నా ఉన్నా కూడా మేము వాటి సమస్యలు పరిష్కరించి ముందుకు పోదామని అందరినీ కోరడం జరుగుతున్నది. మా వార్డు సభ్యులు కూడా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మాకు అధిక మెజార్టీ రావాలని మేము కోరుకుంటున్నాము. వారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. వార్డు ప్రజలందరూ కారు గుర్తుకేసి కారు గుర్తుని గెలిపించండి. ఆయన ఓటు వేసి నన్ను కారు గుర్తుకేసి గెలిపించండి.